నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ సెగలు సరిహద్దులు దాటాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చిచ్చురేపాయి. కోల్కతాను లక్ష్యం చేసుకుంటాం అన్న పాక్ మంత్రి హెచ్చరికపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ యుద్ధ ప్రకటన చేశారు. మేము అధికారంలోకి వస్తే పాకిస్తాన్లోకి చొరబడి మరి కొడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలేం జరిగింది? అభిషేక్ బెనర్జీ ఎందుకు అంతలా విరుచుకుపడ్డారు? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం ఇప్పుడు కోల్కతా వీధుల నుంచి సరిహద్దులు దాటి ఇస్లామాబాద్ వరకు సెగలు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు స్థానిక సమస్యలు అభివృద్ధిపై సాగిన పోరు ఒక్కసారిగా దేశ రక్షణ పాకిస్తాన్ వైఖరిపైకి మళ్లింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ యువనేత అభిషేక్ బెనర్జీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే ఒక యుద్ధం. కానీ ఈసారి ఆ యుద్ధం గల్లీ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి సరిహద్దు ఆవలకు చేరింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయాల్లో చిచ్చురేపాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై కేంద్రం స్పందిస్తుంది. కానీ తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ ఇన్ కమాండ్ అభిషేక్ బెనర్జీ ఈసారి అనూహ్యంగా లైన్లోకి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన పదజాలంతో పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ మంత్రులు తమ పరిధిలో ఉంటే మంచిది. భారత్ అంతర్గత విషయాల్లో కానీ బెంగాల్ గురించి కానీ మాట్లాడే హక్కు మీకు లేదు. అవసరమైతే మేమే పాకిస్తాన్లోకి చొరబడి మీ ఇళ్లలోకి వచ్చి మరీ చంపేస్తాం. ఇది నవ భారతం అని వార్నింగ్ ఇచ్చారు. అభిషేక్ బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. సాధారణంగా టీఎంసీపై మృదు వైఖరి అనే ముద్ర వేయటానికి ప్రయత్నించే ప్రత్యర్థులకు ఈ వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి. జాతీయవాదం అనే అస్త్రాన్ని తామే సొంతం చేసుకుంటామని అభిషేక్ ఈ కౌంటర్ ద్వారా స్పష్టం చేశారు. కేవలం పాకిస్తాన్కు హెచ్చరికలు పంపడమే కాకుండా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తమను విమర్శించే వారికి కూడా ఇది గట్టి సమాధానమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి అభిషేక్ ఈ తరహా సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు చేశారని బీజేపీ విమర్శిస్తుండగా, దేశ గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీఎంసీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. ఏది ఏమైనా పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్కు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. స్థానిక అంశాలతో పాటు జాతీయ భద్రత కూడా ఇప్పుడు ప్రధాన ఎజెండాగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నిప్పులు చెరిగారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా కోల్కతా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అభిషేక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తితే కోల్కతా నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్తాన్ నేత ఖవాజా ఆసిఫ్ బాహాటంగానే హెచ్చరించారు. కోల్కతాను పేల్చివేస్తామని ఆ దేశ నాయకులు మాట్లాడుతుంటే మన దేశ ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? వారి మౌనం వెనక అర్థమేంటి అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రం తక్షణమే స్పందించకపోవడాన్ని అభిషేక్ బెనర్జీ ప్రశ్నించారు. బెంగాల్ ప్రజల రక్షణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు. అయితే కేంద్రం మౌనంగా ఉన్నా తాను మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం మౌనంగా ఉండొచ్చు, కానీ తాను ఊరుకోను. నా జాబితాలో ఖవాజా ఆసిఫ్ పేరును ఇప్పటికే రాసుకున్నాను, గుర్తుంచుకోండి. మమతా బెనర్జీ నాయకత్వంలోని ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజున మేము వారి ఇళ్లల్లోకి చొరబడి మరీ మట్టుబెడతాం అని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలతో సిలిగురి సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. శత్రు దేశాల హెచ్చరికలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, బెంగాల్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని, భవిష్యత్తులో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే విదేశీ శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన సంకేతాలిచ్చారు.
పాకిస్తాన్ భూభాగం నుంచి కొందరు వ్యక్తులు కోల్కతా నగరంపై దాడి చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక భారతీయ నగరంపై పొరుగు దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేదా రక్షణ శాఖ యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో హోంమంత్రి అమిత్ షా మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మౌనం వహించడంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దేశ రక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పే నాయకులు కోల్కతాకు ముప్పు పొంచి ఉన్నప్పుడు ఎందుకు మూగ ప్రేక్షకుల్లా మారిపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా లక్ష్యంగా బెంగాల్ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో లేదా సాధారణ సమయాల్లో అమిత్ షా పశ్చిమ బెంగాల్ను సందర్శించినప్పుడు నిరంతరం చొరబాటుదారుల అంశాన్ని ప్రస్తావిస్తుంటారు. బెంగాల్ ప్రజలను లేదా తమ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి బంగ్లాదేశీలు, పాకిస్తానీలు అని సంబోధిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారని టీఎంసీ ఆరోపిస్తోంది. ప్రతిరోజు మమ్మల్ని విదేశీయులుగా ముద్రవేసే అమిత్ షా మరి నిజంగానే పాకిస్తాన్ నుంచి ముప్పు ఎదురైనప్పుడు తన గళాన్ని ఎందుకు విప్పడం లేదు అన్నది ఇప్పుడు బెంగాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ వివాదంలో విమర్శల పాలవుతున్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే పర్యటిస్తున్న ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. టీఎంసీ అవినీతిపై లేదా పాలనపై విమర్శలు చేసే ప్రధాని పాకిస్తాన్ నుంచి కోల్కతాకు వస్తున్న బెదిరింపులపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని స్థానిక నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రధాని దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక అంశాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని వారు నిలదీస్తున్నారు. ఈ పరిణామాలు బెంగాల్ ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. బెంగాలీ సెంటిమెంట్ ను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని, కోల్కతా ప్రజల ప్రాణాల కంటే కేంద్రానికి రాజకీయాలే ముఖ్యమన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఎంసీ సఫలమవుతోంది. అటు కేంద్రం మాత్రం ఈ విమర్శలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. భద్రతాపరమైన అంశాలను గోప్యంగా ఉంచుతామని బీజేపీ నేతలు అంతర్గతంగా చెప్తున్నప్పటికీ బహిరంగ విమర్శలకు సమాధానం చెప్పలేకపోవడం వారిని ఇరకాటంలో పడేస్తోంది. పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవే అయినప్పటికీ వాటిని బెంగాల్ రాజకీయాల్లో ఉపయోగించుకోవడంలో టీఎంసీ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని ప్రశ్నించడం ద్వారా బీజేపీని రక్షణలో పడేసే ప్రయత్నం చేస్తోంది తృణమూల్. మొత్తానికి కోల్కతా కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ రణం ఢిల్లీ పీఠాన్ని కూడా ఆలోచనలో పడేస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ పాక్ బెంగాల్ వివాదం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.